తస్సోరా తస్సోరా హో అని అన్నాడు. నేను అక్కడ ఒక్క నిమిషం ఆగు, మళ్ళీ ప్లే చేయి, మళ్ళీ గో బ్యాక్ అండ్ వి ప్లేడ్ ఇట్ అగైన్. బట్ ద ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ద సాంగ్ సార్, వీ వర్ ఇన్ టు ద ట్యూన్. ఐ వాజ్ ఇన్ టు ద ట్యూన్. అసలు భలే కుదిరింది సాగర్ ఇది. అసలు అంటే ఇంకా లిరిక్ రాలేదు సార్ అప్పటికి, ట్యూన్ వర్షనే ఉంది. సో అది పాడినప్పుడు అక్కడే ఉంది ఇంకా. కానీ అసలు అది నానే కాదు, నానే కొన్ని ఆ ఆఫ్స్ అంటే చాలా బ్యూటిఫుల్గా కుదిరింది సార్. దాని తర్వాత ఇది ఫైనల్ అయిందా, ఫస్ట్ ఎవ్రీ టైం మేము సాగర్ ఇది ఫైనల్ అంటే ఆల్మోస్ట్ అన్న సార్ కాల్ కోసం మీటింగ్, ఆల్మోస్ట్ అన్న సార్ కాల్ కోసం. సో వీఆర్ యాంటిసిపేటింగ్ ఎవ్రీ చేంజ్ సార్. అంటే ఒక్కొక్క లైన్లో చేంజ్ ఎక్కడెక్కడ అయిందో కూడా వీ రికార్డెడ్. వాడి తర్వాత ఐ ఆల్సో రికార్డెడ్. సో ఆఫ్టర్ ద ఫైనల్ షేపింగ్ ఆఫ్ ద సాంగ్, సాకేత్ వచ్చి పాడిన తర్వాత మొత్తం వోకల్స్ అయిపోయిన తర్వాత సార్, అప్పుడు ఆ రోజు విన్నాం సార్ పాట. అసలు ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఫీలింగ్ సార్. సైలోరే అట్లానే ఉండింది, ఎందుకంటే మళ్ళా కొంచెం అదే అయిపోయి అదే అని ఓన్లీ లేడీస్ మాత్రం, ఆ గ్రూప్ అంతా ఉంటే లేడీస్ మాత్రమే చేస్తారు. 3 different sequences ఏమంటారు? ఓకే ఓకే, 3 different sequences. ఓకే, అది ఎండ్ అయ్యే దగ్గర ఈ షౌట్ వస్తుంది, అయిపోగానే అక్కడ అసలు మేము చాలా ఎక్సైట్ అయిపోయినాం సార్ సైలోరేకి. అండ్ దసరా ఇంకా ఇట్ బికేమ్ మోర్ స్పెషల్. నెక్స్ట్ వన్ అండ్ యాక్చువల్గా అది కూడా మూర్తి గారు రాసింది అన్నమాట. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ కంపోజిషన్స్ సాగర్ చేసింది, చాలా బాగుంటుంది. దసరా అంటున్నాం కదా, ఒకసారి ఆయన అంటే బాగుంటుంది. నెక్స్ట్కి వెళ్ళిపోయాం. కండలు పని బరువెట్టి కొండల బండలు పడగొట్టి పారే నెత్తుటి తడిబెట్టి రాస్తాలేసిన ఘాటి ఉడుముగ పట్టుని బిగబట్టి సూపుకి డేగల కళ్ళెట్టి ఊసర వెల్లికి సరిసాటి రంగులు మార్చేటి ఘాటి ఘాటి గగఘాటి గగ్ఘాటి గగ్ఘాటి ఘాటి గగఘాటి గగ్ఘాటి. సార్ అసలు ఎలా ఈ స్టోరీ మీకు ఎలా ఇన్స్పిరేషన్, అదేమైనా బుక్ లేకపోతే? అంటే ఇది చింతకింది గారు ఒక కథ చెప్పారండి. ఇప్పటి నుంచో నేను అనుష్క గారితో ఈ సినిమా మేము వేదంలో సరోజ క్యారెక్టర్ తను చేశారన్నమాట. బేసిక్గా అరుంధతి నుంచి వేదం సరోజ కావచ్చు, బాహుబలి నుంచి బాగుమతి కావచ్చు, స్వీటీ గారు ఎన్ని ఐకానిక్ పర్ఫార్మెన్స్లు ఉన్నాయో, అమేజింగ్ ఐకానిక్ పర్ఫార్మెన్స్. సో దెన్ సరోజ తర్వాత మేము మళ్ళీ ఒక సినిమా చేద్దామని, గుడ్ ఫ్రెండ్స్ అండ్ గ్రేట్ సోల్, యాక్చువల్లీ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు జనరల్గా ఆ సినిమా చేద్దాం అనుకుంటున్నాం, కానీ వీ నో ఎప్పుడో అది కథ ఉంటుందని. దెన్ ఐ గాట్ ఇది